హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులపై కీలక కొత్త మార్పులండి. చంద్రబాబు ఈ మేరకు సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఆ మార్పులేంటి అని పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీలో ఉద్యోగులకు కీలక అప్డేట్. ఒప్పంద ఉద్యోగాల నియామకాల్లో మార్పులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో మరో కీలక మార్పు రాబోతోంది. ఒప్పంద ఉద్యోగుల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నియామక విధానంలో ప్రభుత్వం కొత్త విధానాన్నయితే అమలు చేయాలని నిర్ణయించింది. ఒప్పంద ఉద్యోగుల నియామకంపై ముఖ్య నిర్ణయం. వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగులను ఆయా శాఖలే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించుకునేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆప్కాస్, ఏపీసీఓఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి శాఖ తమ అవసరాన్ని బట్టి ఒప్పంద ఉద్యోగులను స్వయంగా నియమించుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్త విధానం ద్వారా ప్రయోజనం ఏంటి అంటే, ప్రతి శాఖకు నియంత్రణ పెరుగుతుంది, పనితీరు మెరుగవుతుంది. బహిరంగంగా నియామక ప్రక్రియ ఉండటం వల్ల పారదర్శకత పెరుగుతుంది. పాత పద్ధతికి ఈ వల్ల మళ్ళడం వల్ల ఉద్యోగ నియామకాల్లో కేంద్రీకృత వ్యవస్థకు తాత్కాలిక ముగింపు. ఆప్కాస్ విధానాన్ని ఎందుకు రద్దు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చిందనంటే, పాత ప్రభుత్వం ఆప్కాస్ ద్వారా ఒప్పంద ఉద్యోగులను నియమించే విధానం ప్రవేశపెట్టింది. అయితే ఈ విధానం కారణంగా నియామకాల్లో జాప్యం ఏర్పడిందని, పనితీరు పట్ల సరైన నియంత్రణ లేదని ప్రభుత్వ వర్గాలు భావించాయి. అందువల్ల ఇప్పుడు ప్రతి శాఖకు సొంతంగా నియామాధికార అవకా నియమ అంటే నియమించే అధికారం ఇవ్వాలని చెప్పేసి, రిక్రూట్ చేసుకునే అధికారం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏపీ ఉద్యోగుల కోసం ఇది ఎంతవరకు ఉపయోగకరం అంటే, ప్రతి ప్రస్తుత ఒప్పంద ఉద్యోగులు తమ భవిష్యత్తుపై మరింత స్పష్టత పొందనున్నారు. పరిశ్రమ అవసరాలను బట్టి తక్షణ నియామకాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేయాలి అని చూస్తున్న వారికి కొత్త అవకాశాలు రావచ్చు. మరో ముఖ్యమైన అంశం అండి. ఈ నిర్ణయంతో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేయొచ్చని సమాచారం. దీంతో త్వరలో కొత్త రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త విధానంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు మరిన్ని వివరాలు కోరుకుంటున్నట్లయితే దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.